నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ సంతానలేమి సమస్య అసలు ఎందుకు వస్తుందండి ఎగ్జాక్ట్గా? ఎస్, సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేని ప్రాబ్లంకి జనరల్గా మన మెడికల్ టర్మ్స్లో డాక్టర్స్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారో అది మనం అర్థం చేసుకుందాం. మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 year లోపల ఎవరైతే కపుల్స్ మదర్ అండ్ ఫాదర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అయినప్పటికీ అవ్వట్లేదు, ఇది ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ. సో ఎవరైతే చాలామంది ఫస్ట్ 1 year లోపలే ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తూ ఉంటారు, అన్నీ నార్మల్ ఉన్నా కూడా అవ్వట్లేదు. సో దీనికి మనం ఇన్ఫర్టిలిటీ అనేది అవుతూ ఉంటాం. జనరల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే మ్యారేజ్ అయిన 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత ఒక కపుల్, ఒక భార్యాభర్తలు ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా అవ్వట్లేదు, అలాంటి టైం అప్పుడు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైం అప్పుడు డాక్టర్స్ ఒక హిస్టరీ తీసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళైనా సరే ఇద్దరిలో కారణాలు వేరే వేరే ఉంటాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటాయి, మల్టిపుల్ అనేది ఉంటాయి, మంత్లీ సైకిల్స్ అనేది ఉంటాయి. చాలామంది ఈరోజు మనం చూస్తూ ఉంటాము మంత్లీ సైకిల్స్ నార్మల్ లేకపోవడం, స్పెషల్గా పీసీఓడి ప్రాబ్లంలో ఇది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. దీంతోపాటు మగవాళ్ళలో ఒక స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గా ఉంటుంది. అది నార్మల్ లేకున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇద్దరికి కూడా మనం టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. నార్మల్ ఉన్నా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్గా అది ఇన్ఫర్టిలిటీ. ఎస్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాసేపు కాల్స్ తీసుకుందాం. మమత గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మమత గారు. ఎస్, మాట్లాడండి. డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో. సార్ నాకు 9 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. ఓకే, ఎక్కడికి వెళ్ళినా బానే ఉందంటున్నారు సార్, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఓకే, మీ ఏజ్ ఎంత? సార్ మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 25 మేడం. ఓకే, మీ హస్బెండ్ రిపోర్ట్స్, మీ రిపోర్ట్స్, ఇద్దరు రిపోర్ట్స్ చేయించుకున్నారా? తీసుకున్నాం మేడం, ఇద్దరిది బాగుంది, ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటున్నారు. ఓకే అండి, ఫైన్. సో మీకు మ్యారేజ్ కంటే ముందు ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వేరేమైనా అయినాయా? లేదు మేడం, ఏం లేదు. ఓకే అండి, మీ హస్బెండ్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా అయినాయా? మ్యారేజ్ కంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అయినాయా? లేదండి, నాకే కిడ్నీ స్టోన్స్ అనేది వచ్చింది, తగ్గిపోయింది అంతే. ఓకే అండి, ఫైన్, సరే. సో నార్మల్గా మీకు సైకిల్స్ అనేది నార్మల్గా ఉంటూ ఉంటాయా, మంత్లీ సైకిల్? ఓకే అండి, ఫైన్, సరే. మీ ఫాలిక్యులర్ స్టడీ జరిగిందా? లేదండి. ఓకే అండి, మీ హస్బెండ్ ది సీమెన్ అనాలిసిస్ అంటే స్పర్మ్ కౌంట్స్ నార్మల్ ఉన్నాయి అనేది అది జరిగిందా? బానే ఉన్నాయి మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, మ్యారేజ్ అయ్యి ఒక 9 years అవుతూ ఉన్నది, అందరూ డాక్టర్స్ బాగానే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉన్నారు. కాకపోతే నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను. మీ ఫాలిక్యులర్ స్టడీ అంటే మీకు ఎగ్, మన బాడీ లోపల ఆడవాళ్ళకి ఒక గర్భాశయం అంటే ఒక యూట్రస్ ఉంటుంది. ఈ యూట్రస్లో జనరల్గా బిడ్డ అనేది మనకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు కనపడుతుంది. దీంతో పాటు 2 ఓవేరీస్ ఉంటాయి, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఉంటాయి. ఇవి 3 కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అంటే 2 ఓవేరీస్లోకి వెళ్ళి అండం అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా మన యూట్రస్లో ఇంప్లాంట్ అనేది అవుతూ ఉన్నది. సో ఇది ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు మనం ప్రెగ్నెన్సీ అనేది అంటుంటాం. సో ఫాలిక్యులర్ స్టడీ మీరు డెఫినెట్గా ఒకసారి చేయించుకోవాలి. ఫాలిక్యులర్ స్టడీలో జనరల్గా మీకు ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ సైజ్ అనేది నార్మల్గా ఉందా లేదా, ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా డీటెయిల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఫాలిక్యులర్ స్టడీ 100% నార్మల్ ఉన్నది అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పినట్లు ఫాలిక్యులర్ స్టడీ మీది జరగలేదు, ఇది మీ తప్పకుండా చేయించుకోవాలి. ఒక 2 to 3 months మీరు ఫాలిక్యులర్ స్టడీ కంటిన్యూస్గా చేయించుకోండి. ఫాలిక్యులర్ స్టడీ జనరల్గా మీకు పీరియడ్స్ అనే 9th, 13th and 15th డే జనరల్గా చేస్తూ ఉంటారు. మీ డాక్టర్కి మీరు కన్సల్ట్ అయ్యి ఒక్కసారి ఫాలిక్యులర్ స్టడీ వాళ్ళు మీకు రాసి ఇస్తారు, ఏ రోజు చేయించుకోవాలి, మీరు డెఫినెట్గా చేయించుకోండి. దీని తర్వాతనే మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది అది మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు ప్రెగ్నెన్సీ అనేది మీరు ట్రై చేసినా మీకు రాదు. ఎస్ అండి, కుముద్ గారు మీరు అన్నారు ఇందాక ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి చాలామందిలో. సో ఫర్టిలిటీ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు, డాక్టర్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు, తిరుగుతున్నా కూడా
వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ హోమియోపతిలో ఎలా సాధ్యమవుతుంది, అసలు పేషెంట్కి కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎస్, సో జనరల్గా ఇప్పుడు నేను అడిగినట్లు కాలర్ గారికి అందరూ డాక్టర్స్ అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. కాకపోతే అడిగినప్పుడు ఒక మేజర్ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు బై మిస్టేక్ అడ్వైస్ చేయలేదు, లేకపోతే పేషెంట్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల అది జరగలేదు. సో మేజర్గా ఇన్ఫర్టిలిటీకి మేజర్గా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే కంపల్సరీ మల్టిపుల్ నంబర్ ఆఫ్ టెస్ట్స్. ఈ ఇన్ఫర్టిలిటీ మీకు ఉన్నదా లేదా అది తెలుసుకోవాలంటే ఆడవాళ్ళకి అట్లీస్ట్ ఒక 5 to 7 టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అలాగే మగవాళ్ళలో ఒక 3 to 5 టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఒక ఇన్ఫర్టిలిటీ కేసు వచ్చినప్పుడు మనం అసలు ఎలా హ్యాండిల్ చేస్తాం, సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, దానికి రీజన్ నేను చెప్పాలంటే మనం కరెక్ట్గా ఒక హిస్టరీ అనేది తీసుకుంటూ ఉంటాం. కరెక్ట్గా హిస్టరీ తీసుకోవాలంటే మీ డే 1 నుంచి, మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి, మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీకు మేజర్గా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీరు ఏ మెడిసిన్స్ వాడారు, మీకు తెలియకపోయినా కూడా మనం జనరల్గా ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీ దగ్గర రిపోర్ట్స్ లేవు అంటే మనం అన్ని రిపోర్ట్స్ సరిగ్గా మీకు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీకు రిపోర్ట్స్ అనేది మనం అడుగుతాం. ఆ రిపోర్ట్స్ ఉన్నప్పుడు నార్మల్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు దాంట్లోపల ఏం ప్రాబ్లం ఉన్నది అది మనం స్క్రూటినైజ్ చేస్తాం, చాలా కరెక్ట్గా ఎగ్జామిన్ చేస్తాం, దానికి ఉన్న పరిష్కారం మీకు చెప్తాం. మెడిసిన్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా మనం మెడిసిన్స్తోనే ట్రీట్ చేయాలి. దీంతో పాటు మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా మందికి రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో డైట్ అండ్ న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం దివ్య గారు ఉన్నారు ఒంగోలు నుంచి. నమస్తే అండి దివ్య గారు. నమస్తే ఎస్ మాట్లాడండి, డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో. మేడం. నమస్తే మేడం. నమస్తే దివ్య గారు, చెప్పండి. మేడం మా పాపకి 18 years మేడం, 17 years పూర్తయి 18 వస్తుంది. ఓకే. పాపకి 3 months నుంచి రావట్లేదు మేడం, ఇలాగ నెలసరి రావడం లేదు. ఓకే. చూపించాను, ఏం ప్రాబ్లం లేదమ్మా, అవుతుంది అన్నారు. థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేయించాం మేడం, ఏం ప్రాబ్లం లేదు, వస్తుంది, ఏం భయపడద్దు అని చెప్పారు. ఓకే అండి. ఎలా మేడం, దేనివల్ల అంటారు మేడం అలాగా సమస్య రావడం? ఓకే అండి. ఎప్పుడు లేదు మేడం, అమ్మాయికి ఎప్పుడు లేదు, మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎప్పుడు ప్రాబ్లం లేదు మేడం ఇలాగా. ఓకే అండి, ఫైన్. సో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ అనేది ఒక్కసారి కూడా రాలేదా మీ పాపకి? పాపకు మ్యారేజ్ అవ్వలేదు మేడం, మామూలుగా 18 years మేడం. ఓకే 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 అండి. ఓకే, సో ఇప్పుడు 18 years ఉంది, ఇంకా 3 months నుంచి ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అది మీరు చెప్తున్నారు. ఓకే ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, పాప ఏజ్ వచ్చేసి ఒక 18 years ఉన్నది. పీరియడ్స్ అనేది ఎప్పుడు కూడా ఇర్రెగ్యులర్ లేవు, కాకపోతే కొంతకాలం నుంచి 3 months నుంచి పీరియడ్స్ అనేది రావట్లేదు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారు, నార్మల్ ఉంది, డాక్టర్స్ చెప్పారు అన్ని నార్మల్ ఉన్నాయి, వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో జనరల్గా ఇలాంటి కేసెస్లో థైరాయిడ్ అనేది డెఫినెట్గా నార్మల్ ఉన్నది. కాకపోతే అమ్మాయిల్లో స్పెషల్గా 18 years అంటే ఒక చేంజ్ అనేది ఉంటున్నది. అంటే ఇప్పుడు ఒక అడల్ట్హుడ్లో ఇప్పుడు ఆమె కరెక్ట్గా బాడీగా ఫిజికల్గా చెప్పాలంటే మెచ్యూర్ అయ్యింది. ఇలాంటి టైం అప్పుడు మన హార్మోన్స్ అనేది కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు, పాపకి పీరియడ్స్ వచ్చినప్పుడు మనం మెనార్క్ అంటాం, ప్యూబర్టీ అంటాం. అప్పటి నుంచి 18 years వరకు మీకు నార్మల్ ఉన్నది, అయినప్పటికీ ఇప్పుడు సడన్గా 17-18 years పడ్డ తర్వాత 3 months అనేది పీరియడ్స్ రాలేదు అంటే అది అబ్నార్మల్ కాదు. కాకపోయినా మీరు ఒక్కసారి ప్రికాషన్ కోసానికి డెఫినెట్గా సోనోగ్రఫీ అనేది ఉంటుంది. మీ కడుపుది అంటే అబ్డామిన్ది అనేది మీరు చేయించుకుంటే దాంట్లోపల ఎలాంటి సిస్ట్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే అది అర్థమవుతున్నది. సో మీరు ప్రెసెంట్గా ఏమి టెన్షన్ పడకండి, నార్మల్గా అయిపోతుంది. ఇంకొక 1 month చూసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ పీరియడ్స్ అనేది న్యాచురల్గా రావట్లేదంటే డెఫినెట్గా ఇది సోనోగ్రఫీ అనేది మీరు చేయించుకోండి. నార్మల్గా పీరియడ్స్ అనేది డెఫినెట్గా అందుకు రావట్లేదు మీకు అర్థమవుతుంది. రైట్ అండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, అంటే హోమియోపతిక్ అనేది కాసేపు పక్కన పెడితే IVF, IUI ఇటువంటి సజెస్ట్ చేస్తున్నారు. ఈ హోమియోపతితో ఎలా సాధ్యమండి, లైక్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం? ఎస్, సో జనరల్గా IVF, IUI అనేది జనరల్గా ఇవన్నీ ఒక సూపర్ స్పెషలైజ్డ్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయించుకుంటారు, ఎవరు చేయించుకోవాలి. చాలామందికి అమ్మాయిలకి స్పెషల్గా ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది లేట్గా జరుగుతుంది. ఇంతకుముందు మనం ఫాలిక్యులర్ స్టడీ గురించి మాట్లాడుకున్నాం. ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా స్కానింగ్ USG అబ్డామిన్ ఒక సింపుల్ టెస్ట్లో మనకు అర్థమవుతుంది మీ బాడీ లోపల రీప్రొడక్టివ్ సిస్టమ్
సిస్టమ్ లోపల ఓవేరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నాయా లేవా. ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ మీకు ప్రాబ్లం అవుతుంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేకపోతే పీరియడ్స్ సరిగ్గా లేవు అంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఫాలిక్యులర్ స్టడీ అనేది ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్జాక్ట్గా మీ అన్ని ప్రాసెసెస్, ఎగ్ రిలీజ్ ప్రాసెస్, ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అది మనకు అర్థమవుతుంది. ఈ ఫాలిక్యులర్ స్టడీ ప్రకారంగా చాలా మందికి స్పెషల్గా పీసీఓడి ఉన్నవాళ్ళు, పీసీఓడి అనేది మేజర్గా ఒక ప్రాబ్లం ఉన్నది ఈరోజు ఇన్ఫర్టిలిటీ కోసానికి. సెకండ్ వచ్చేసి థైరాయిడ్ ఆడవాళ్ళలో. సో మేజర్గా పీసీఓడిలో సిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఆడవాళ్ళకి రైట్ అండ్ లెఫ్ట్ 2 ఓవేరీస్ ఉంటాయి, రైట్ సైడ్ అండ్ ఒక లెఫ్ట్ సైడ్. సో రెండుట్లా కూడా మనకు సిస్ట్ ఉన్నది అంటే డెఫినెట్గా దానికి ఓవేరియన్ సిస్ట్ అంటారు, మల్టిపల్ ఓవేరియన్ సిస్ట్ అంటారు. చాలా మందికి బైలేటరల్ అంటే 2 వైపు ఉంటున్నదంటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు, బైలేటరల్ పీసీఓడి అంటారు. సో ఇలాంటి కేసెస్లో ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది జరగదు, జరిగినా కూడా చాలా లేట్గా జరుగుతున్నది, నార్మల్ టైం అప్పుడు జరగదు. సో ఇలాంటి కేసెస్లో చాలా మంది కపుల్స్ ఎవరికైతే ఏజ్ ఎక్కువగా అవుతున్నది, లేకపోతే ఎవరికైతే నార్మల్గా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి, అలాంటి వాళ్ళకి డాక్టర్స్ అనేది స్పెషల్గా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ కాకపోతే ఐయుఐ టెక్నిక్ అనేది చెప్తూ ఉంటారు. సో దీని లోపల జనరల్గా ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే మీ ఎగ్స్కి సరిగ్గైన టైంలో కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా నార్మల్ ఎగ్ సైజ్కి తీసుకొస్తారు. దాని తర్వాత మీకు కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ మీకు ఎలా వస్తుంది అది మీకు చెప్తూ ఉంటారు. సో జనరల్గా దీనికి ఇంకా హోమియోపతికి, హోమియోకి ఇంటర్నేషనల్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలామందికి ఐవీఎఫ్, ఐయుఐ కూడా మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాంటి వాళ్ళు ఫైనల్గా హోమియోపతి, హోమియో కేర్కి అనేది కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏమున్నది మేజర్గా ఇవన్నీ కూడా చాలామందికి ఆడవాళ్ళకి స్పెషల్గా నేను చెప్పినట్లు హోమియో కేర్లో మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఒక మంచి హిస్టరీ తీసుకొని హిస్టరీలో మనకు అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నది. సో ఆ మిస్టేక్ మనం రెక్టిఫై చేసుకుంటాం, ఆ అర్థం చేసుకొని దానికి సరిగ్గైన ట్రీట్మెంట్ ఇచ్చి మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మనం న్యాచురల్ మెడిసిన్స్ ద్వారా హార్మోన్స్కి బ్యాలెన్స్ చేసి మీ ఎగ్ నార్మల్గా రిలీజ్ అయ్యి ఫాలిక్యులర్ స్టడీకి నార్మల్ వస్తుంది. ఇది మన హోమియోకే ఇంటర్నేషనల్ చేసేది. సో డిఫరెన్స్ ఏంటంటే మీకు న్యాచురల్ మెడిసిన్స్ ద్వారా మీ బాడీ లోపల ఏదైతే అబ్నార్మల్ ప్రాసెస్ అవుతుంది దానికి మనం నార్మల్ చేస్తూ ఉన్నాం. సో మనకు సక్సెస్ రేట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. రైట్. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, షాహిదా గారు ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి షాహిదా గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మాకు ఇది మెన్సెస్ ప్రాబ్లం ఉంది మేడం. 4 months నుంచి రావట్లేదు. ఇంతకుముందు బాగానే వచ్చేది, ఇప్పుడు 4 months నుంచి రావట్లేదు. ఏజ్ ఎంత అండి? ఏజ్ 35 మేడం. 35. ఓకే అండి. లాస్ట్ 6 months లేకపోతే లాస్ట్ 1 year లో మీకు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? ఫీవర్ కానీ, టైఫాయిడ్, జాండిస్, డెంగ్యూ, మలేరియా? అలాంటి ఏం లేదు. ఫీవర్ అంటే మామూలు ఫీవర్ వచ్చేది, అంతేగాని 1 year ఏం రాలేదు, మనకి ఏం లేదు, ప్రాబ్లం అనేది ఏం లేదు. ఓకే. 3 years బ్యాక్ మేడం అంటే కొంచెం ఇలా నీరసంగా అలా ఉంటే కొంచెం హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే మనకి థైరాయిడ్ అంటే లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని డాక్టర్ గారు మనకు మెడిసిన్స్ ఇచ్చారు. 1 month వాడాను, తర్వాత పర్లేదు బాగానే ఉంది, ఇంకా వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటే బాగానే ఉంది కదా అని నేను ఇంకా వాడట్లేదు, వదిలేసాను. అయినా అది అంటే థైరాయిడ్ అని చెప్పలేదు, ఆ లక్షణాలు కనబడ్డాయి అని చెప్పి అన్నారు. ఓకే అండి. అందుకని మెడిసిన్స్ ఇచ్చారు మేడం, అది వాడాను. 3 years బ్యాక్ అది అయిపోయింది. కానీ ఇప్పుడు 4 months నుంచి మెడిసిన్స్ అవ్వలేదు మేడం. ఓకే అండి. ఓకే ఫైన్. మీకు ఇప్పటి వరకు ఏమైనా సర్జరీస్, ఆపరేషన్స్ ఏమైనా జరిగినాయా? 3 అంటే 3 పిల్లలు మేడం నాకు. ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయింది. ఓకే అండి, అంటే సిజేరియన్స్ అయినాయి. ఓకే అండి. ఇది కాకుండా ఓకే ఇది కాకుండా వేరే ఏమైనా ఆపరేషన్స్ అయినాయా? ఏం లేదు, మామూలు ఏం లేదు. ఓకే అండి. ఓకే ఫైన్. సో ఇంతకు ముందు మీకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు కూడా రాలేదు? రాలేదు. ఇంత అంటే 1 year బ్యాక్ అలా ఉండేది. అంటే ఒక నెల రాకపోయినా మళ్ళీ కొంచెం లేట్ గా 2వ నెలలో వచ్చేసేది. ఓకే అండి. కానీ ఇప్పుడు 4 months అవుతుంది. ఓకే. సో మీరు డాక్టర్ కి కన్సల్ట్ అయ్యారా ఈ 4 months లో? లేదు మేడం, చూద్దాము, ఏదైనా హెల్త్ గా ప్రాబ్లం గా అనిపిస్తే వెళ్దాంలే అనుకున్నాం, కానీ బానే ఉంది. అందుకని ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఇప్పుడు వరకు పీరియడ్స్ మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులర్ గా ఉంటుండే, కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఒక 4 months అనేది ఏమన్నారు అంటే పీరియడ్స్ అనేది రావట్లేవు. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యూఎస్జీ అబ్డామిన్ అంటే మీకు సోనోగ్రఫీ ఉంటుంది, అది చేపించుకోవాల్సి ఉంటుంది. మీరు జనరల్గా ఎక్కడైనా కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు ఫస్ట్ కావాలంటే ఒక్కసారి మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. మీరు ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే మీకు అర్థం అవుతుంది బాడీ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సపోజ్ మీకు ఏమైనా సిస్ట్ ఉన్నది, మీరు చెప్పే ప్రకారంగా ఏజ్ ప్రకారంగా మీకు ఓవేరియన్ సిస్ట్ ఇది చాలా కామన్గా ఉన్నది. దీంతో పాటు పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. కాకపోతే అది ఉన్నదా లేదా లక్షణాలు బట్టి అయితే అనిపిస్తున్నది. అది ఉన్నదా లేదా అని కనుక్కోవాలంటే డెఫినెట్గా మీరు అబ్డామినల్ సోనోగ్రఫీ స్కానింగ్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గర రాపించుకోండి. దీని తర్వాత దీని లోపల పీసీఓడి లేకపోతే పీసీఓఎస్ లేకపోతే ఓవేరియన్ సిస్ట్ కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా ఉన్నది అంటే డెఫినెట్గా దాని గురించి మీరు మినిమం 3 months to 6 months మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఏమైనా లోకల్ హోమియో కేర్ ఉన్నా డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకొని మీరు సంపర్కం చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు తును నుంచి. నమస్తే అండి బాలాజీ గారు. హలో బాలాజీ గారు నమస్తే. సార్ చెప్పండి. హలో బాబ్జీ నా పేరు. ఎస్ బాబ్జీ గారు నమస్తే. డాక్టర్ కుముద్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే మేడం. సార్ నమస్తే చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. మా మిసెస్ కి పెళ్ళైన వరకు ఉన్నంత వరకు మెన్సెన్స్ బాగానే వచ్చినాయండి. ఓకే. అయిన తర్వాత నుంచి 2 months కి 3 months అవ్వడం మొదలైనాయండి. ఓకే. ఇలా జరుగుతుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ చేయించామండి. ఓకే. స్కానింగ్ చేస్తే పీసీఓడి అని చెప్పేసి మందులు రాశారండి. ఓకే. ఒక 6 months అలా వాడామండి. ఓకే. తర్వాత ప్రెగ్నెన్సీకి మందులు ఇచ్చారండి. ఓకే. అయినా సరే మా ప్రెగ్నెన్సీ కాలేదండి. ఓకే అండి. ఇది కరెక్ట్ గా ఎప్పుడు జరిగింది, ఎంత టైం ముందు జరిగింది ఇది? ఇది 2 years అండి. 2 years అయింది. సో లాస్ట్ 2 years లో మళ్ళీ మీరు ఎక్కడైనా డాక్టర్స్ కి కన్సల్ట్ అయ్యారా? లేదండి. లేదు. లాస్ట్ 5 months నుంచి రెగ్యులర్ గా అవుతున్నాయండి. ఓకే అండి. అది ఏమంటారు, దానికి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా లేకపోతే అవే సరిగ్గా అవుతున్నాయా? వస్తాను మేడం, ఏం వాడలేదండి. ఓకే అండి, ఫైన్. సరే, సో మీకు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి మీరు కనుక్కోవాలనుకుంటున్నారా? అండి. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది మ్యారేజ్ అయ్యి ఒక 3 years అవుతుంది, వాళ్ళ వైఫ్ కి పీసీఓడి అనేది డిటెక్ట్ అయ్యింది కొంతకాలం బిఫోర్. ఇప్పుడు అనేది ఒక 5 months నుంచి రెగ్యులర్ గా వస్తున్నాయి, ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా. సో ప్రెగ్నెన్సీ అనేది ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఇది మేజర్ గా ఒక కన్సర్న్ ఉన్నది. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఒకసారి రెగ్యులర్ సైకిల్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా వస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది కాబట్టి నేను మీకు సజెషన్ ఇస్తాను. మీరు యూఎస్జీ అబ్డామిన్ ఏదైతే సోనోగ్రఫీ మీరు చేయించుకున్నారో ఒక 2 years బ్యాక్, అది మళ్ళీ రిపీట్ చేయండి. దీంతో పాటు నేను ఇంతకు ముందు చెప్పింది ఒక ఫాలిక్యులర్ స్టడీ అనేది ఉంటుంది. మీరు డెఫినెట్ గా లోకల్ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయించుకోండి, వాళ్ళు ఈ టెస్ట్ అనేది రాపిస్తారు. కరెక్ట్ గా దీని ప్రకారంగా మనకు అర్థం అవుతుంది మీకు ఎంత టైం లోపల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉన్నది. సో డెఫినెట్ గా ఈ రిపోర్ట్స్ మీద ఆధారమయ్యి మీకు ప్రెగ్నెన్సీ అనేది మీ వైఫ్ కి ఇప్పుడు ఎంత టైంలో వస్తుంది అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఈ టెస్ట్ చేయించుకోండి అండ్ మీరు కరెక్ట్ అయిన సొల్యూషన్ తీసుకోండి. ఎస్ అండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి పీసీఓడి ఇష్యూస్తో బాధపడుతున్నారు. అయితే అసలు ఈ పీసీఓడి ఎందుకు వస్తుందండి? ఒకవేళ దాన్ని కనుక పట్టించుకోకపోతే అది సివియర్ కాంప్లికేషన్ కింద ఏమన్నా మారే అవకాశం ఉందండి? ఎస్. సో జనరల్గా ఈ రోజు మనం పీసీఓడి అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మేజర్గా పీసీఓడి అంటే ఏంటిది? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ లేకపోతే సిండ్రోమ్. సో నేను చెప్పినట్లు ఆడవాళ్ళకి రైట్ అండ్ లెఫ్ట్ 2 ఓవేరీస్ ఉంటాయి. ఈ ఓవేరీ లోపల ఒక్క సిస్ట్ ఉన్నా కూడా దానికి మనము ఓవేరియన్ సిస్ట్ అనేది అంటాం. దీంట్లోపల సింపుల్ సిస్ట్ ఉంటుంది, కాంప్లెక్స్ సిస్ట్ ఉంటుంది అండ్ 2 sides 2 వైపు ఉన్నది అంటే డెఫినెట్ గా దానికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. మల్టిపుల్ నెంబర్ గా ఉంటాయి. జనరల్ గా ఆడవాళ్ళకి ఎవరైనా సరే ఏ ఏజ్ అయినా సరే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంత్లీ పీరియడ్ అనేది వస్తున్నది. పీరియడ్ ముందు నార్మల్ గా సిస్ట్ రావడం, సింపుల్ సిస్ట్ రావడం అనేది చాలా నార్మల్. కాకపోతే ఇదే సిస్ట్ అనేది కంటిన్యూ అయిపోతున్నది. దీంతో పాటు మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా లేవు అంటే అది నెమ్మదిగా కాంప్లెక్స్ సిస్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ కాంప్లెక్స్ సిస్ట్ అనేది తర్వాత బైలేటరల్ పీసీఓడి అంటే 2 వైపు ఉన్న ఓవేరీస్ లో సిస్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ పీసీఓడికి మీరు ఎక్కువ రోజుల వరకు ట్రీట్మెంట్
ఇంప్రూవ్మెంట్ లేకుండా ఉంచుకుంటే డెఫినెట్గా ఫర్దర్గా ఫ్యూచర్లో లైఫ్లో మీకు ఇన్ఫర్టిలిటీ ఉండే సమస్య అనేది డెఫినెట్గా వస్తున్నది. దీనికి ముఖ్యంగా కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి మేజర్గా రీజన్స్ ఒక హెల్దీ డయట్, హెల్దీ న్యూట్రిషన్ లేకపోవడం. బికాజ్ మన హార్మోన్స్ అనేది ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్తోని ప్రిపేర్ అవుతున్నది. ఈ రోజు మనం హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న అమ్మాయిలకి కూడా PCOD అనేది డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ రీజన్ ఉంటుంది స్ట్రెస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కంటిన్యూస్గా కూర్చోవడం అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇవి అన్ని లక్షణాలు మీకు కనిపిస్తున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మీకు వెయిట్ గెయిన్ అవుతున్నది, అన్వాంటెడ్ హెయిర్ వస్తున్నాయి ఫేస్ మీద, వేరే ప్లేసెస్లో, అంటే డెఫినెట్గా మీకు PCOD ఉన్నది. PCODకి ఒక కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. మేజర్గా PCOD మీకు డిటెక్ట్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫాస్ట్గా రివర్స్ అవుతున్నది. ఫ్యూచర్లో మీకు PCOD వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండొద్దు అంటే ఒక హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మీకు PCOD రివర్స్ అయిపోతుంది. మన క్లినిక్స్లో మనం ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ, పిల్లలేని సమస్య చూసేదంటే PCOD పేషెంట్స్. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. దీప్తి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి దీప్తి గారు. నమస్తే అండి. మాట్లాడండి. డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మాకు మ్యారేజ్ అయి 3 years అయిందండి. Okay. అయితే అదే ఇంకా పిల్లలు కావాలి అనుకొని ఇంకా 2 months నుంచి ట్రై చేస్తున్నాము, కానీ ఇంకా ఏం కాలేదు. ఓకే, మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా మీరు? లేదు మేడం, అంటే జస్ట్ మేము 2 months నుంచే ట్రై చేస్తున్నాము, కానీ ఎలా అంటే పీరియడ్ అయిపోయిన ఒక 12th day నుంచి 19th day వరకే చేస్తున్నాం మ్యామ్. ఓకే అండి, సరే. సో నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఒక 2 months నుంచి కరెక్ట్గా ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో జనరల్గా మీరు ఏదైతే చేస్తున్నారో డెఫినెట్గా మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్ అనేది చేయించుకోండి. స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది అండ్ ఫాలిక్యులర్ స్టడీ. ఇవి 2 బేసిస్ మీద కరెక్ట్గా మీ డాక్టర్ అనేది మీకు సలహా ఇస్తారు. మీరు ఎగ్జాక్ట్గా ప్రెగ్నెన్సీ కోసానికి ఎట్లా ఫర్దర్గా మీరు కంటిన్యూ చేసుకోవాలి. సో డెఫినెట్గా మీరు రిపోర్ట్స్ చేసుకోండి. రిపోర్ట్స్ బేసిస్ మీద మీకు సరిగ్గా అయిన ఆన్సర్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. ధర్మవరం నుంచి మరో కాలర్ ఉన్నారు, సల్మా గారు. నమస్తే అండి సల్మా గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి డాక్టర్ కుముద్ గారు. మాట్లాడాలి. నమస్తే. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. ఓకే, కానీ నాకు ఇంకా ప్రెగ్నెన్సీ నిలవలేదు. అన్ని టెస్ట్లు చేపించాను. ఓకే. సో మీ ఏజ్ ఎంత అండి? 27 మేడం. 27. ఓకే. అన్ని రిపోర్ట్స్లో మీ ఫాలిక్యులర్ స్టడీ అవన్నీ కూడా జరిగినాయా? అన్ని జరిగినాయి మేడం. ఓకే. మీ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా చేయించుకున్నారా? అంటే డాక్టర్స్ సజెస్ట్ చేశారా? ఆయన కూడా చెక్ చేసినారు. అందరూ చెక్ చేసి బాగున్నాయి, కొంచెం లేట్ అవుతుంది అన్నమాట అన్నారు. ఓకే. కానీ ఇంతవరకు అవ్వలేదు మేడం. 1 year 7 months 6 months అయిపోయింది. ఓకే. అయినా ఇప్పటిదాకా ఏ రిజల్ట్ లేదు. ఓకే. సో మీకు సైకిల్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయా? పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయా? రెగ్యులర్ గానే ఉంటాయి మేడం. మొన్న 3 months కంటిన్యూగా 3 months పీరియడ్ అనేది వచ్చింది. ఓకే. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం అనేది జరిగిందా ఎప్పుడైనా కూడా? అట్లే ఏం లేదు మేడం, అట్లే ప్రాబ్లం ఏం లేదు. మీకు హార్మోనల్ రిపోర్ట్స్లో ఒక హార్మోన్స్ ఉంటాయి, AMH హార్మోన్, అది మీరు ఎప్పుడైనా చేయించుకున్నారా? లేదు మేడం. ఓకే అండి, సరే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది మ్యారేజ్ అయ్యి కొంతకాలం అవుతుంది, ఒక 5 years వరకు అవుతుంది, ట్రై చేస్తున్నారు ఒక 1 year 7 months నుంచి. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, హస్బెండ్ రిపోర్ట్స్ కూడా నార్మల్ ఉన్నాయి. కాకపోతే నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు కంపల్సరీ అన్ని ఫ్రెష్ రిపోర్ట్స్ చేయించుకోండి. దాంట్లోపల యాంటీ ములేరియన్ హార్మోన్, ఒక హార్మోన్ ఉంటుంది ఆడవాళ్ళలో. దీంతో పాటు కరెక్ట్గా మీకు అర్థమవుతున్నది మీకు బాడీలో ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ హార్మోన్ అనేది స్పెషల్గా ప్రెగ్నెన్సీ కోసానికి ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి మీరు మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. అన్ని రిపోర్ట్స్, స్పెషల్గా హార్మోన్ రిపోర్ట్స్, ఆడవాళ్ళకి ఏదైతే ప్రెగ్నెన్సీ కోసానికి ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయో దాంట్లో FSH, LH అండ్ థైరాయిడ్ అండ్ AMH కంపల్సరీ మీరు చేయించుకోవాలి. దాని తర్వాత మీకు అర్థమవుతుంది మీకు ఫర్దర్గా ఏం చేయాలి. ఎస్ అండి, ఇది ఈ కుముద్ గారు హార్మోన్లు అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది చాలామందికి. అసలు ఈ హార్మోన్లకి
ఈ రెగ్యులర్ పీరియడ్స్కి దీనికి సంబంధం ఏంటండి? వాట్ ఈస్ ద రిలేషన్? మీరు అన్నారు ఇందాక ఇన్ఫర్టిలిటీకి కూడా పీసీఓడి సమస్య అనేది ఉండే అవకాశం ఉంది అనేది, మళ్ళీ అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి వస్తుంది, దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ కూడా ఉండే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్? సో జనరల్ గా అన్ని కూడా మన హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక రెగ్యులర్ సైకిల్ రావాలంటే దాంట్లోపల 5 to 6 ప్రకారవి హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఇవన్నీ కూడా మేజర్ గా 4 హార్మోన్స్ ఉంటాయి ఆడవాళ్ళలో. ఈ హార్మోన్స్ నార్మల్ ఉంటేనే మీకు 28 to 30 days ఒక నార్మల్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ అనేది ఉంటుంది. ఈ సైకిల్ నార్మల్ ఉంటేనే మీకు ఎలాంటి సిస్ట్ కానీ వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఈ హార్మోన్స్ కనెక్టెడ్ ఉంటాయి మన బాడీలో వేరే హార్మోన్స్ తోని. సో జనరల్ గా ఎవరికైతే థైరాయిడ్ ఉంటుందో వాళ్ళకి పీసీఓడి వచ్చే సమస్య అనేది ఉంటుంది. అందుకంటే థైరాయిడ్ హార్మోన్ మన బాడీకి ఓన్లీ ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా థైరాయిడ్ హార్మోన్ మొత్తం బాడీ మీద కంట్రోల్ చేస్తున్నది, ఇఫెక్ట్ ఇస్తున్నది. సో థైరాయిడ్ హార్మోన్ కానీ మీరు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మీ లోపల ఉన్న హార్మోన్స్ ఎప్పుడైనా కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కంపల్సరీ మీకు ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ అనేది ఉంటుంది. దీనికి ముఖ్యంగా రీజన్స్ ఏంటంటే ఆడవాళ్ళలో ఈ హార్మోన్స్ నార్మల్ ఉంటేనే ఒక మంచి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మంత్లీ సైకిల్ అనేది కరెక్ట్ గా వస్తున్నది. సో అన్నిటికీ హార్మోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ. మంచి సలహాలు సూచనలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఇది వాటి హలో డాక్టర్.